యోగ మార్గాలైనటువంటి రాజయోగ మార్గాల గురించి, తారక రాజయోగ మార్గాల గురించి మాట్లాడుకుంటూ రాజయోగాల్లో ఉన్నటువంటి 6 యోగ మార్గాలు, అదేవిధంగా తారక రాజయోగంలో ఉన్నటువంటి 6 యోగ మార్గాలు, ఈ 12 యోగ మార్గాల కంటే మాస్టర్ C.V.V యోగ మార్గమైనటువంటి వృత్తరహిత తారక రాజయోగం ఏ విధంగా విశిష్టమైంది అనేటువంటి ఒక విచికిత్సలో మనం మాస్టర్ యోగాన్ని గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పుకుంటే తప్ప మనకి దాని గురించినటువంటి ఒక స్పష్టమైన అవగాహన రాదు. మాస్టర్ C.V.V యోగం వెంటనే కొన్ని ప్రశ్నలు. రాజయోగ తారక రాజయోగాల కంటే మరింత ఉన్నత స్థానంలో ఉన్న వృత్తరహిత తారక రాజయోగ సాధనా లక్ష్యం ఏమిటి? తరతరాలుగా వింటూ వస్తున్న మోక్ష సాధనే ఈ యోగ పరిణామమా? అసలు మనం ఈ భూమి పైన మానవ జన్మ రావటానికి నేపథ్యం ఏమిటి? ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు లభిస్తే తప్ప మనకి వృత్తరహిత తారక రాజయోగం అంటే కానీ లేకపోతే దాని యొక్క విశిష్టంత కానీ మనకి తెలుసు రాదు. మాస్టర్ C.V యోగా మీడియంస్ గా మన నిత్య ప్రార్థనలో వృత్తరహిత తారక రాజయోగ వర్కింగ్, వృత్తరహిత తారక రాజయోగ యాక్టివిటీ, వృత్తరహిత తారక రాజయోగ సిద్ధి అని ఈ 3 వాక్యాలని మనం ఉచ్చరిస్తున్నాం. ఉచ్చరించడం అంటే ఏంటి? మనం ఆ 3 వాక్యాలలో ఉన్నటువంటి ఒక విశిష్టతను శబ్ద రూపంలో మనం విశ్వంలోకి పంపిస్తున్నాం. అంటే ఏంటి? ఇక్కడ ఆ యోగానికి సంబంధించినటువంటి వర్కింగ్ కి మనం సిద్ధంగా ఉన్నామని చెప్పడం ఒకటి, తర్వాత ఆ వర్కింగ్ రిసీవ్ చేసుకుంటానికి మనం సిద్ధంగా ఉండటం ఒకటి, రెండోది ఆ యాక్టివిటీస్ అన్ని సరిగ్గా మనలో మన మానసిక క్షేత్రంలో, దేహ క్షేత్రంలో, ఆత్మక్షేత్రంలో వాటి యాక్టివిటీస్ జరగటానికి మన సంసిద్ధతను వ్యక్తపరచడం ఒకటి, తర్వాత అక్కడి నుంచి మనం విశ్వంలోకి పంపించినటువంటి సంకేతాలని, శబ్ద సంకేతాలని, దానికి ప్రతిస్పందనగా వచ్చేటువంటి శక్తులు కానీ లేదా ఒకమైనటువంటి యౌగికమైనటువంటి కొన్ని ఫోర్సెస్ కానీ వాటిని రిసీవ్ చేసుకుంటాం అనేటువంటిది మన దేహంలో జరుగుతుంది. దానికి మనం ఏంటంటే దాన్నే మనం వృత్తరహిత తారక రాజయోగ సిద్ధి, అవి మన విశ్వంలోకి వెళ్ళినటువంటి తరంగాలు వాటి స్పందనలుగా మనకు మళ్ళీ తిరిగి విశ్వం నుంచి లేదా ఖగోళం నుంచి మన దేహాన్ని చేరటం అనేటువంటిది ఇక్కడ మనం సిద్ధి కింద మనం చెప్పుకోవాలి. మన మాస్టర్ C.V యోగ మార్గంలో మనకి ఎలా సిద్ధత్వం కలుగుతుందంటే ఏంటంటే వీటి ద్వారానే జరుగుతుంటుంది. ఈ వర్కింగ్స్ ఎలా ఉంటాయి అంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మాస్టర్ C.V ఆ యోగ మార్గంలో మాస్టర్ గారు చెప్పినటువంటి కొన్ని ప్రేయర్స్, కొన్ని కోర్సెస్, తర్వాత ఆ బోరింగ్స్, రెగ్యులేషన్స్, అడ్జస్ట్మెంట్స్, ఇవన్నీ ఈ 5-6 రకాలుగా ఉన్నటువంటి యోగ మార్గాన్ని, మాస్టర్ యోగ మార్గాన్ని మనం అందులో ఉన్నటువంటి ప్రతి వర్స్ని మనం సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో రకరకాలైనటువంటి ఈ అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి. అదేవిధంగా మాస్టర్ యోగంలో మనం ముఖ్యంగా చెప్పుకునేటువంటి యోగా టీచ్ ప్రాణ ట్రీట్ అనేటువంటిది, అంటే యోగ సాధన అనేటువంటిదే కాకుండా ఆ ఫలితంగా ఏంటంటే మనలో ఉన్నటువంటి ప్రాణ ట్రీట్ అనేది ఏంటంటే మన ఒక ఆరోగ్యపరమైనటువంటి వ్యవస్థ, మన
దేహ వ్యవస్థ లేకపోతే భౌతికమైనటువంటి ఈ దేహం శుష్కించిపోకుండా ఉండటానికి, అనారోగ్యం పాలు కాకుండా ఉండటానికి కావాల్సినటువంటి శక్తి కూడా మనకేమవుతుందంటే మన ఈ సాధన వల్ల మనకు లభిస్తుంది. అందుకని ఈ ఈ ఇది ఈ ఈ విషయాల గురించి ఇంకా మనం ముందు ముందు చాలా వివరంగా మనం మాట్లాడుకుంటాం కాబట్టి, సామాన్యంగా ఆధ్యాత్మికత్వం అనేటప్పటికి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి దృష్టి మోక్ష సాధన. అంటే మనిషి ఇక్కడ దేహ త్యాగం తర్వాత లేతే గనక చనిపోయిన తర్వాత మనం ఏం కావాలో ప్రతి ఒక్కరు కనుక కావాలనుకునేది అంటే మోక్షం సిద్ధించాలి, మోక్షం ప్రాప్తించాలి అనుకుంటారు. నిజంగా ఈ మోక్ష సాధనే మన యోగ పరిణామమా? అంటే మోక్షం అంటే ఏంటి? ఏదో వెళ్ళిపోవటం, ఇంకా దీనికన్నా ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి లోకాలు, లేదా మామూలుగా సామాన్యంగా చెప్పుకోవాలంటే సామాన్య పరిభాషలో మనకి ఒక స్వర్గం అనేది ఉంటుంది. స్వర్గంలో మనం ఉండిపోతాం. అక్కడ ఏదో మన సుఖాలు అనుభవిస్తాం అనుకుంటాం అనేటువంటిది, లేదా మరో జన్మ లేకుండా పోవటం అనేటువంటిది మోక్ష సాధన. అంటే పేరుకి చాలా మంది ఏంటంటే మరో జన్మ, మోక్షం అంటే మరో జన్మ లేకుండా ఉండటం అనుకుంటారే గాని, తిరిగి మరో జన్మనే చాలా మంది ఒక లోపల ఒక సబ్‌కాన్షియస్ లెవెల్‌లో కోరుకుంటూనే ఉంటారు. కాబట్టంటే మనం మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ సంకల్పాన్ని నెరవేరాలంటే అది పూర్తిగా ఒక చైతన్య వాతావరణంలో జరగాల్సిందే తప్ప, లోపల ఒకటి అనుకుని పైకి ఒకటి చెప్పడం వల్ల ఏం జరగదు. చివరికి నేను మాస్టర్ యోగంలో కూడా మనం చెప్పుకున్నప్పుడు అదే అనుకుంటాం. ఏంటి పైకి చెప్పడం వేరు, లోపల అనుకుంటాం వేరు. సో, లోపల బయట ఒకే రకమైనటువంటి సంకల్పం జరిగినప్పుడు, ఒకే రకమైనటువంటి చైతన్య వాతావరణం నెలకొన్నప్పుడు అది సిద్ధిస్తుంది మనకి. సో, కాబట్టంటే మనం వృత్తరహిత తారక రాజ్యాంగంలో ఉన్నటువంటి సిద్ధత్వం, సిద్ధి అనేటువంటిది ఏంటంటే మనం ఒక అన్‌కాన్షియస్ లెవెల్ గాని, సబ్‌కాన్షియస్ లెవెల్ గాని, లేదా కాన్షియస్ లెవెల్ గాని అంతర్గతంగాను, బాహిరంగాను, లోపల బయట ఒకే రకమైనటువంటి వాతావరణం, ఒకే రకమైనటువంటి చైతన్యం నెలకొంటే తప్ప మనకి యోగ సిద్ధి అనేటువంటిది సంప్రాప్తం కాదు. యోగ సిద్ధి అంటే ఏంటి? మళ్ళీ తిరిగి జన్మకు రాకపోవటం కాదు. లేదా చచ్చిపోకుండా ఉండిపోవడం కాదు. మరణించకుండా ఉండటం కాదు. మనం ఏంటంటే దేహం ఎలా ఏర్పడిందో అలాగే దేహం కరిగిపోవటం కూడా ఆహ్, ప్రకృతిలో ఒక భాగం కాబట్టి, మనం దాని గురించి ఆలోచించకుండా ఈ దేహం కరిగిపోయిన తర్వాత ఏం చేయాలి మనం? ఏం కావాలి? మనం అంటే మనం ఫిజికల్‌గా కాదు మనం చెప్పేది. ఏం జరగాలనుకున్నప్పుడంటే, విశ్వంలో మనం మళ్ళీ తిరిగి విశ్వ కార్యాల్లో మనం మగ్నం కావటం అనేటువంటిదే మోక్షం. అది జరగాల్సింది. అది మనం కోరుకోవాల్సింది. దానికోసమే మన సాధన ఉండాలి. అసలు మనం ఈ భూమి పైన మానవ జన్మకు రావడానికి నేపథ్యం ఏంటి? ఎందుకొచ్చాం అసలు మనం ఇక్కడ? అనుకున్నప్పుడంటే, దీనికి సంబంధించినటువంటి వివరాలు గూడా నేను ముందు ముందు చాలా చాలా చెప్పాల్సినున్నాయి మనం. ముఖ్యంగా ఎందుకొచ్చామంటానికేంటంటే, యెస్. ఇది దీనికేదో మా పూర్వజన్మలతోటి, పరజన్మలతోటి లింక్ చేసుకుంటాం గానీ, లేదా ఒకప్పుడేవో కొన్ని పొరపాట్లు చేసాం, లేదా పూర్వజన్మలో ఏదో పాపాలు చేసాం. దానివల్ల మళ్ళీ తిరిగి ఒక మనిషి కింద పుట్టాము. ఇటువంటి వాటి మీద నాకు పెద్దగా ఆసక్తి ఉండదు. నిజంగా చెప్పాలంటే అసలు వాటి గురించి కూడా ఆలోచించను కాబట్టి, నేననుకునేదంటే సృష్టి అనేటువంటిదే ఒక యాక్సిడెంట్ లేదా కొన్ని అంశాల యాక్సిడెంట్స్. యాక్సిడెంట్స్ అంటే 2 కలవటం వల్ల. అంటే ఒక 2 శక్తులు కలిసినప్పుడు గాని, లేదా 2 పదార్థాలు కలిసినప్పుడు గాని జరిగేటటువంటి పరిణామం అనేటువంటిదే సృష్టికి మూలమవుతూ ఉంటుంది. కాబట్టి అలా మనం సృష్టిలోకి రావడం అనేటువంటిది జరిగింది తప్ప, అంటే సృష్టిలో ఏదో 2 అంశాలు కావటం వల్ల మనం ఒక రూపంలోకొచ్చాం. కాబట్టి దీని గురించి ఏంటంటే, వీటికి పెద్ద వెనకాల కూర్చొని ఏదో ఇంకో జన్మ ఉంది, పూర్వజన్మ ఉంది, పూర్వజన్మలో ఏదో అయిపోయాం మనం, అక్కడేదో పొరపాటు చేసినాం. అవన్నీ అటువంటి విషయాలన్నిటిని పక్కన పెట్టేసి, మనకి మనం ఇక్కడ ఈ భూమి మీద ఈ మానవ దేహంతోటి మనం సాగించే ప్రస్థానమే ఇదొక్కటే అనుకున్నప్పుడు, ఇక్కడ ఏం చేయాలనుకున్నప్పుడంటే, ఇక్కడ మనం ఎటువంటి పొరపాట్లు, ఎటువంటి లోపాలు లేకుండా చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా ఇక్కడ ఎలా ఉండాలంటానికి ఆహ్, మాస్టర్ గారి డైరీస్‌లో, నోట్స్‌లోనూ ఆయన కొన్ని మన ఒక 6, 7
అంశాల గురించి నేను చెప్పారు. దాని గురించి కూడా నేను ప్రస్తావిస్తాను వెంటనే. మనం కొంచెం ముందుకెళ్ళేటప్పటికి. అవి ఎలా ఉండాలంటానికి మనం. అంటే మామూలుగా భౌతిక జీవనంలో గడిపేటప్పుడు మనం ఎటువంటి పొరపాట్లు చేయకూడదు. ఎటువంటి భావోద్విగ్నత లేకుండా ఉండాలి. ఎటువంటి ఎమోషన్స్ లేకుండా ఉండాలనే దానికి మాస్టర్స్ చాలా క్లియర్‌గా మాస్టర్ సి.వి. గారు చెప్పారు మనం. మన దైనందిన జీవనంలో మనది భౌతిక వర్తనము, అధిభౌతిక వర్తనము. సో, కాబట్టేంటి మనం ఈ భూమి మీద ఈ మానవ దేహంతోటి మనం చరిస్తున్నాం. లేదా జీవిస్తున్నాం అనుకున్నప్పుడు, ఈ జీవితంలో దాదాపు 35 వంతు అనుకుందాం. మూడో వంతు మనం భౌతిక జీవితమే గడుపుతున్నాం. కొంత సమయాన్ని మనం అధిభౌతిక జీవితాన్ని కనిపిస్తాం. అందరూ చేస్తున్నారంటే ఎంతమంది ఎంత చేస్తున్నవాడు గానీ, కనీసం మన వరకు మనం మాస్టర్ యోగ సాధకులు ఏం చేస్తున్నాం? గంట నుంచి 4 గంటలు, 5 గంటల దాకా మనం అధిభౌతిక జీవితాన్ని మనం గడుపుతున్నాం. అంటే ఒక యౌగిక పరమైనటువంటి సాధనతోటి ప్రతి దైనందిన జీవితాన్ని, ప్రతిరోజు జీవితాన్ని మనం గడుపుతున్నాం. కాబట్టి మన నిత్య సాధన ఆత్మిక, ఆధ్యాత్మికాల మధ్య బంధాన్ని బలపరుచుకునే దిశగా సాగాలి. సో, ఎందుకు చేస్తున్నాం మనం ఇంతకీ? అంటే భౌతికంగా మనం వచ్చాం కాబట్టి, ఒక మానవ ఆకారంలోకి, మానవ అవతారంగా మనం వచ్చాం కాబట్టి, మనిషిగా మనం చేయాల్సినటువంటి కొన్ని బాధ్యతలుంటాయి. అంటే అదేంటి? అది బాధ్యతలనేది మనం తీసుకున్న బాధ్యతలు కాదు. సృష్టి ధర్మమే మనకి కొన్ని మానవ ధర్మాలను ఏర్పరిచింది. ఆ సృష్టి ధర్మాలు ఏర్పరిచినటువంటి మానవ ధర్మాల్ని మనం నిర్వహించడం అనేటువంటిది తప్పదు. ఇది ఇక్కడి నుంచి తప్పించుకుంటా అంటే కుదరదు. అందుకే మాస్టర్ గారు ఏమన్నారు? సంసారం చేస్తూ సాధన చేయమన్నారు. యోగ సాధన చేయమన్నారు. ఇక్కడ సంసారం అంటే ఏంటంటే, ప్రపంచంలో ఉంటూ ప్రాపంచిక ధర్మాలని నిర్వర్తిస్తూ, ప్రాపంచిక విలువల్ని కాపాడుకుంటూ, వాటిని అందుకుంటూ మనం ఆధ్యాత్మిక సాధన, యోగ సాధన అనేది సాగాలనేదే మాస్టర్ గారు చెప్పినట్టు. దానికి ఆయన చాలా సింపుల్‌గా చెప్పినటువంటి పదం ఏంటంటే అదే. సంసారం చేస్తూ సాధన చేయటం అనేటువంటిది. కాబట్టి ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ ఉన్నటువంటి ఈ ప ప అటు అటు కౌటుంబిక జీవితం గాని, లేదా ఇటు ఆహ్, ప్రవృత్తి జీవితం గాని, లేతే ఆహ్, మన ప్రవృత్తి గాని, ఏదైనా మనం చేయాల్సిన వృత్తి ధర్మం గాని, ఇవన్నీ మనం పాటిస్తూ వీటికన్నిటికి తప్పదు, సమయం కేటాయించాలి. మనం ఎందుకంటే మనది భౌతిక జీవితం కాబట్టి. దాంట్లోంచి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం కొంత సమయాన్ని మనం కేటాయించుకుని యోగ సాధన కోసం మనం కేటాయించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం అది. సో, కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిందేంటి? మనం వ్యక్తి ధర్మాన్ని పాటిస్తూ, వ్యక్తి లోపల ఉన్నటువంటి ఆత్మ ధర్మాన్ని కూడా మనం పాటించడం అనేటువంటిది ముఖ్యమైన విషయం. దీన్నే మనం ఏమనుకుంటున్నామంటే, ఈ వ్యక్తి ధర్మంతోటి ఉన్నటువంటిదేమో భౌతిక జీవితం అవుతోంది. ఆత్మ సంబంధమైనటువంటి ధర్మాలను చేయటంలో దాన్ని అదేమవుతుందంటే యౌగిక జీవనం అవుతుంది మనకి. అందుకనేంటంటే ఈ రెండిటికిను మనం లింక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ, దేహపరంగా ఉన్నటువంటి ఆత్మ, పరంగా ఉన్నటువంటి ఆత్మ. ఇక్కడ పరమాత్మ అంటే ఇంకోటేదో కాదు. పరంగా ఉన్నటువంటి ఆత్మ. అంటే ఈ ఆత్మకి ఇంకొక ఆత్మతోటి ఈ ఆత్మ రేపు ఎదుగుతుంది. ఆ పరంగా అవుతుంది. పరమవుతుంది. ఆ పరమైనప్పుడు జరిగేటువంటి దాని గురించి ఇక్కడి నుంచే లింక్ ఏర్పరచుకోవాలి. ఇది కొంచెం నేనిప్పుడు చెప్పిన విషయం కొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంది గానీ, దీని గురించి కొంచెం వివరంగా మనం ముందు చెప్పుకున్నప్పుడు ఇంకొంత వివరంగా చెప్తాను వాటి గురించి. అంటే ఇక్కడ సింపుల్‌గా చెప్పాల్సంటే ఆత్మ, ఈ ఆత్మలోనే 2 రకాల ధర్మాలుంటాయి. ఒకటేంటంటే విశ్వంలోంచి వచ్చినటువంటిది కాబట్టి ఆత్మ, ఆ విశ్వ ధర్మాలని తనలో నిలుపుకునే ఉంటుంది. ఉంటూ ఇక్కడ వ్యక్తిపరంగా ఉన్నటువంటి జీవాత్మ అనేటువంటిది ఇక్కడ చరిస్తూ ఈ ధర్మాలను పాటిస్తూ మళ్ళీ తిరిగి రేపు ఆ విశ్వంలోకెళ్ళేప్పుడు ఆ విశ్వాత్మ ధర్మాలనే వాటిని తను మళ్ళీ అందులో మగ్నమైపోవాలి కాబట్టి ఏంటంటే, అది మన లోపల ఒక విధంగా ఇక్కడ ఆహ్, ఏమనాలి, మనం ఇక్కడ వ్యక్తి ఆత్మగా మనలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది జీవన పరంగా, దైనందిన జీవన పరంగా ఒకలాగా వర్తిస్తూ ఉంటుంది. అదే విధంగా స ఈ దైనందిన జీవితంగా ఉన్నటువంటి ఆత్మను మనం ఏమనుకోవాలంటే ఇక్కడ మనం దాన్ని ఒక కాన్షియస్ అనుకుందాం మనం.
అనుకున్నప్పుడు సబ్ కాన్షియస్ లెవెల్లో ఉన్నటువంటి ఏమవుతుందంటే ఆత్మ ధర్మాలు అనేటువంటి సబ్ కాన్షియస్ లెవెల్ ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది, నిత్య జీవితంలో నిత్య జీవన వ్యవహారంలో ఆత్మ కాన్షియస్ గా ఉన్నటువంటి ఆత్మ ఒకలాగా ఉంటుంది. అదే యోగ సాధన పరంగా ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ లెవెల్లో ఉన్నటువంటి ఆత్మ ధర్మం అనేటువంటిది, ఆత్మజ్ఞత అనేటువంటిది అది కాన్షియస్ అవుతుంది. సో కాబట్టి ఏం చేస్తున్నాం మనం, మనలో సబ్ కాన్షియస్ లో ఉన్నటువంటి ఆత్మజ్ఞతని మనం సాధన సమయంలో మనం పైకి తీసుకొస్తున్నాం. దానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ అనేటువంటిది ఈ దేహాన్ని, ఈ మనసుని వదిలి అది పరసీమలకు ప్రయాణం అవుతుంది, పరమండలాలకు ప్రయాణం అవుతుంది, అదే ఖగోళ మండలాలకు ప్రయాణం అవుతుంది అనేటువంటిది. అక్కడ అట్లా ఆత్మ అనేటువంటిది ఈ దేహం నుంచి విడిపడటాన్ని మనం ఏమంటున్నాం, మామూలుగా ఒక యాస్ట్రల్ ట్రావెల్ అనుకుంటున్నాం. ఆ యాస్ట్రల్ ట్రావెల్ అనేటువంటిది కొంత జరిగిన తర్వాత అదేమవుతుందంటే అక్కడి నుంచి అది ఈథరిక్ ట్రావెల్ అవుతుంది, ఈథరిక్ ట్రావెల్ అవుతుంది. సో ఆ ఈథరిక్ ట్రావెల్ అనేటువంటిదే ఆత్మకి ఉండాల్సినటువంటి అసలైన ఆత్మజ్ఞత, అది కోరుకునేటువంటిది. దానికోసం చేసేటువంటిదే మన యోగ సాధన అనేటువంటిది. ఉభయ సంధ్యల్లోనూ ప్రత్యేక సమయాలలోనూ చేసే యోగ సాధనతో భౌతిక ఫిజికల్ రీజియన్, ఆధ్యాత్మిక స్పిరిచువల్ రీజియన్ల మధ్య ఉన్న సూక్ష్మ రహస్యాలను సైతం యోగ సాధన ద్వారా అవగతం చేసుకోవాలి. అది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏంటన్నా మనం సబ్ కాన్షియస్ లెవెల్లో ఉన్నటువంటి పర ఆత్మ చేసే ప్రయాణంలో అదేమవుతుంది, మనం ఈథర్ స్టేట్ లోకి వెళ్తుంది. ఆ ఈథర్ స్టేట్ లోకి వెళ్ళిన తర్వాత జరిగేది ఏంటంటే మనకి అక్కడ ఉన్నటువంటి ఆ రహస్యాలు, ఆ సూక్ష్మ రహస్యాలన్నీ మనకి అవగతం అవుతాయి, మనకు తెలుస్తాయి. అంటే కొన్నింటి చూస్తాం, కొన్నింటిని వింటాం, అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది యోగ సాధనలో జరిగేటువంటి మనకి సిద్ధించేటువంటి విషయాలు. అందుకే అవర్ లైన్ ను CVVగా చెప్పుకుంటున్నాం. కాబట్టి దీన్నే సో మాస్టర్ గారు చెప్పినట్టంటే మనం ఇది CVV లైన్ అంటే మనలోకి మనం చూసుకుంటాం అనేటువంటిది. ఈ CVIN-V అంటే మనలోని మనం వెల్లడి కావాల్సిందే. CVIN-V మనలో ఉన్నట్టు మనం చూసుకోవాలి, అదొకటి. ఇక్కడ మనం అనేటువంటిది బయటకు వస్తుంది, ప్రకాశిస్తుంది, నేననేటువంటి ప్రకాశిస్తుంది. ఈ మన దృక్పథంతో ఆదికి మనకు ఉన్న లింక్ స్పష్టం కావాల్సిందే. సో ఏంటి, ఇక్కడ మనం అందరం కలిసి మాస్టర్ మీడియంస్ లేదా ఒక మానవాళి అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సమూహానికి మాస్టర్కి ఉన్నటువంటి లింక్ ఏర్పడాలి, అక్కడ జరగాలి. ఆది ఇక్కడ మాస్టర్స్ అంటే ఏంటి, మాస్టర్ అనేటువంటి వాళ్ళు మనం ఒక ఆదికి మనం ప్రతిరూపంగా చెప్పుకోవాల్సిందే తప్ప ఇంకోటి కాదు. సో ఆదికి మనకి లింక్ ఏర్పడటం అనేటువంటిది ముఖ్యం. మనం అంటే వి అనటంలో భిన్నత్వం ధ్వనిస్తుంది. సో ఇక మామూలుగా భాషా పరంగా చూస్తున్నప్పుడు మామూలుగా మనం అంటే ఏంటి, మనం అంటే నేను వేరు, నువ్వు నేను మనం, ఇట్లా కొంతమంది ఒక గ్రూప్ పరిస్థితి తప్ప మనం కావట్లేదు. అట్లా మనం అనుకున్నామంటే ఇక్కడ భిన్నత్వం ఉంది, ఏకత్వం అంటే వేరు వేరు, నేను వేరు, నువ్వు వేరు, వేరు అనేటువంటి ఒక ఫిజికల్ ఫామ్ లో చూసినప్పుడు ఫిజికల్ వరల్డ్ వరకు సంబంధించినంత వరకు ఏంటి, ఇవన్నీ నేను వేరు నువ్వు వేరు అనిపిస్తుంది తప్ప, కానీ అది ఒక స్పిరిచువల్ రీజన్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఆత్మలు మాత్రం మిగులుతాయి. కాబట్టి ఆత్మ అనేటువంటి ఆత్మ సంగమం, ఆత్మ అనేటువంటిది ఒక దానిలోంచి వచ్చినటువంటి విభిన్న అంశాలుగా ఉన్నటువంటి విభిన్న ఆత్మలే కానీ వేరు వేరు కాదు. కాబట్టి అక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడ ఆ భిన్నత్వం పోయి ఏకత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. అయినా అందులో ఏకత్వం, వన్నెస్ ఉంది. ఏకత్వం అంటే ఏంటి, ఇక్కడ ఏంటి ఒకటేనే కాదు, వన్నెస్. ఆ వన్నెస్ అనేటువంటిది మనకి రావాలి. మరో ఉయిని దాటి ఏకత్వం ఉంది, అది ఏకత, ఆరిజిన్. ఆ వన్నెస్ ఎక్కడికి రీచ్ చేస్తుంది, అది ఆరిజిన్ వెళ్తుంది. అంటే వన్నెస్ ఆరిజిన్ లో లింకే అవర్ లైన్, ద డైరెక్ట్ లైన్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ భిన్నత్వం అనేటువంటి ఏకత్వానికిను అక్కడ పరంగా ఉన్నటువంటి ఆరిజిన్ కి రెండింటికి మధ్య ఉన్నటువంటి లింకే మన మాస్టర్స్ డైరెక్ట్ లైన్ అనేటువంటిది. అదే ఇక్కడ డైరెక్ట్ లైన్ అంటే మనం చేస్తున్నటువంటి మన సాధన, అది మాస్టర్ CVV అంటాం, ఏదైనా కూడా మొత్తానికి ఒక మీడియం కి ఒక మాస్టర్ కి మధ్య, లేదా ఒక ఆత్మకి ఆత్మకి మధ్య, లేదా ఒక భౌతికంగా ఉన్నటువంటి ఒక ఒక జీవికి అటు ఆరిజిన్ కి మధ్య ఏర్పడేటువంటి లింక్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ లైన్ అవుతుంది, అది డైరెక్ట్ లింక్ అవుతుంది. అది సాధనలో ఏర్పడాల్సింది. అది మధ్యలో ఉన్నవన్నీ ఏంటంటే మధ్యలో మనం ఏదో ఒక డెస్టినేషన్ చేరాలనుకున్నప్పుడు మధ్యలో కొన్ని స్టేషన్స్ రావచ్చు ప్రయాణంలో, కానీ అవన్నీ జస్ట్ స్టేషన్స్ తప్ప మిగతా ఏం కాదు. అలాగే ఏంటంటే మనకి తారసపడేటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే
ఇతర ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనకి వాళ్ళందరి మధ్యలో కొంత సహకారాని కోసం పనికి రావటమే తప్ప, మనం డైరెక్ట్‌గా రీచ్ అవ్వాల్సింది మాత్రం మన డెస్టినేషన్ ఎక్కడికంటే ఆరిజిన్‌కి. ఆరిజిన్‌ని రీచ్ అవ్వడం అనేటువంటిదే మన యోగ సాధన లక్ష్యం. మనం దైనందిన జీవితంలో అహం, అనుమానం, అసూయ, ఉద్విగ్నత, వాచాలత్వం, అధర్మం, అహంభావం అనే సప్త స్వభావాల రూపాలు. అది ఇంతకుముందు చెప్పాం కదా! అక్కడ ఉన్నాం. మనం ఇక్కడ మానవ జీవితంలో మనం ఇదిగో వీటన్నిటితోటి మనం దైనందిన జీవితం, ప్రతిరోజు జీవితం గడుపుతుంటాం. ఇవన్నీ ఈ 7 పదాలు మాస్టర్ సి.వి. గారు తమ నోట్స్‌లో ఒక చోట చెప్పారు. అంటే మనం యోగ సాధనలో మనం జారిపడటానికి కారణం ఏంటి? మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అనటానికి చెప్పిన పదాలు వీటిని. ఇవన్నీ తమిళ పదంలో ఉంటాయి. తమిళ పదాల్లో ఉంటాయి. అందులో ఉన్నటువంటి పదాలు అన్నమాట. ఏంటి మనిషికి మనం సాధకులుగా ఉంటున్నప్పటికీ మనలో ఇంకా అహం పోవటం లేదు. అనుమానాలు పోవటం లేదు. అసూయ తగ్గటం లేదు. ఉద్విగ్నతలకు లోనవుతూనే ఉన్నాం. తర్వాత వాచారత్వం అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం అనేటువంటిది జరుగుతోంది. అధర్మం, ధర్మ ధర్మబద్ధంగా జీవించకపోవటం అనేటువంటిది. తర్వాత అహంభావంతోటి చరించడం అనేటువంటివి. ఇవన్నీ మనలో జరుగుతున్నాయి. అంటే మనందరం కూడా మనల్ని మనం రివ్యూ చేసుకున్నప్పుడు, మనలో మనం చూసుకుంటున్నప్పుడు ఒక అంతా రోజంతా అయిపోయిన తర్వాత రాత్రి పడుకోబోయేముందు ఒక్కసారి మనం చూసినప్పుడు మనకేమవుతుందంటే మనకి మనం ఎక్కడెక్కడ ఈ రోజు తప్పామనేటువంటి విషయం మనకు తెలుస్తుంటుంది. అక్కడ దాకా కూడా ఎందుకు, మనం సాధనలో ఉంటూ కొంతకాలం తర్వాత మనం ఒక కాన్షియస్ స్టేట్‌లో గనుక మనం ఆహ్, ప్రతి క్షణాన్ని మనం గడుపుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు ఒక మనిషితోటి మాట్లాడుతున్నప్పుడు ఒకటి అనవసరంగా మాట్లాడినా, లేకపోతే ఒక మనిషిని బాధ పెట్టినట్టు మాట్లాడినా ఏంటంటే వెంటనే మనలో ఒక చిన్న ఆహ్, ఒక అలారం మోగినట్టు మనకేమనిపిస్తుంటుంది. అరే! ఈ మాట అనేసాను అనకుండా ఉండాల్సిందేమో అనేటువంటి ఇది వెంటనే మనకు స్ట్రైక్ అవుతుంటుంది. అలాగే మనకే తెలుసు. మనకు తెలియకుండానే మనం గొప్పలు పోతుంటాం అప్పుడప్పుడు. ఆ గొప్పలు పోయినప్పుడు మనకు కూడా తెలుస్తుంటుంది. ఏంటి నేనెందుకు ఇలా బిహేవ్ ఎందుకు చేశాను నేను? ఇలా నా గురించి నేనెందుకు చెప్పుకున్నాను అనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంటుంది. సో, ఇటువంటివన్నీ ఎమోషనల్ లైఫ్ అనేటివి మనకు తెలుసు కదా! ఇవన్నీ మనకి ఆహ్, తెలియటం అనేటువంటిది, ఆ ఎరుక మనలో ఉండటం అనేటువంటిదంటే, అది గూడా సాధనా పరిణామంలో ఒక మంచిదే. అంటే ఏంటంటే, మనకి ఎప్పటికప్పుడు మనకు తెలుస్తుండటం వల్ల ఏమవుతుంటుందంటే, కనీసం ఇంకోసారి అది అటువంటిది జరుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడతాం మనం. అనవసరంగా ఒక మనిషిని హర్ట్ చేయటం గానీ, లేకపోతే ఇంకోటి చేయటం గానీ, లేకపోతే అనవసరంగా కొన్ని ఎమోషన్స్‌కి అనవసరంగా లోను కాకుండా ఉండటం గానీ, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ నేను చెప్పేదేంటంటే, ఇక్కడ చెప్పినప్పుడు ఈ పదాల గురించి చెప్పినప్పుడు అనిపిస్తోంది గానీ, నేను రాసినట్టు ఒక 2, 3 పుస్తకాలు సపోజ్ ఏంటి 'లైఫ్ ఈజ్ ఎమోషనల్' అయినా గెలవాల్సిందని గాని, లేతే ఇటువంటి కొన్ని కొన్ని పుస్తకాలున్నాయి కదా! ఆ పుస్తకాలు చదివినప్పుడు అవన్నీ మామూలుగా చూడడానికి ఫిజికల్ లైఫ్‌కి సంబంధించినట్టుంటాయి గానీ, కానీ అవి గనక ఒకసారి చదివితే మీ అందరికి వ వీటి నుంచి త్వరగా బయటపడటానికి అవకాశం ఏర్పడుతుందనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. అటువంటి పుస్తకాలు కూడా చదవాలి. చదవటం ఎందుకంటే ఎంతసేపు మనం ఆధ్యాత్మిక జీవితం గడిపినంత మాత్రాన ఇవన్నీ చిన్న చిన్నవి అనుకుంటాం కదా! అవన్నిటిని దాటుకుంటే తప్ప ఆధ్యాత్మికత్వం యోగ భూమిలోకి ప్రవేశించడం అనేది సాధ్యం కాదు. ఇవన్నీ మన వ్యక్తిత్వంలో అప్పుడప్పుడు ఏదో రూపంలో వ్యక్తమవుతూనే ఉంటాయి. అందుకే ఒక క్రమశిక్షణతో మన యోగ జీవనాన్ని మలుచుకోలేకపోతున్నాం. సో, కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, మనం సరిగ్గా మనం ఒక సాధన చేయలేకపోతున్నాం అనుకున్నా, లేదా మనం పలానా ఇది ఏదో రోజు మనం 6 గంటలు సాధన చేయాలి. లేదా పలానా కోర్స్ చేయాలి. ఇంకోటేదో చేయాలి. చేయలేకపోతున్నాం అంటే ఏమవుతుందంటే, ఈ 7 స్వభావాల్లో ఏదో ఒక స్వభావం మనల్ని ఇంకా పీడిస్తూనే ఉన్నట్లు లెక్క మనం. అంటే వాటికి మనం ఇంకా ఏమైపోయాం మనం, ఒక విధంగా వాటి నుంచి మనం బయటపడలేకపోతున్నాం. ఆ బయటపడలేకపోవటం అనేటువంటిదే మన సాధన జీవితానికి అడ్డంకి అవుతూ ఉంటుంది. ఇదొక్కటి మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే, మనకు తెలిసి గూడా మళ్ళీ అదే పొరపాటు చేయడం అనేటువంటిది ఫిజికల్ లైఫ్‌లో అది సాధనా మార్గానికి అడ్డంకి. తెలియకుండా చేసేటువంటి దానివల్ల పెద్ద ఇదేముండదు గానీ, తెలిసి చేయటం అనేటువంటి దానివల్ల మాత్రం తప్పకుండా సాధనా జీవితం మీద ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుందది. అందుకే ఒక క్రమశిక్షణతో మన యోగ జీవనాన్ని మలుచుకోలేకపోతున్నాం. మన అవసరాలకు తగ్గట్లు యోగ జీవనానికి రంగు, రుచి, వాసనలు అద్దుతున్నాం. ఈ కారణంగానే ఎంతో వేగవంతంగా జరగాల్సిన యోగ పరిణామం స్పీడ్ అందుకోలేకపోతోంది. ఈ 2 వాక్యాలు మీరు ఒకటికి 10 సార్లు అండర్‌లైన్ చేసుకోవాల్సిన వాక్యాలివి. మన అవసరాలకు తగ్గట్లు యోగ జీవనానికి రంగు, రుచి, వాసనలు అద్దుతున్నాం. మనమందరం అదే చేస్తున్నాం. మనకు అవసరమైనప్పుడేమో మనకు ఖాళీగా ఉంటే వచ్చి కూర్చొని ధ్యానం చేసుకుందాం, సాధన చేసుకుందాం అనుకుంటాం.
అదే ఒక ప్రొఫెషనల్ లైఫ్‌లోనో లేకపోతే ఇంకోటి లైఫ్‌లోనో ఒక ఫ్యామిలీ లైఫ్‌లోనో బిజీగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దీన్ని పక్కకి నెట్టేసి అటెళ్ళిపోతాం. నేననేదేంటంటే అది చెప్పేది. ప్రతి దానికి మనం ఒక వీటికన్నిటికి ఒక సిలబస్ లాగా ఒక టైమ్ టేబుల్ అనేది తయారు చేసుకొని దానికి గనక స్టిక్ ఆన్ కాకపోతే మాత్రం ఏమవుతుందంటే దానివల్ల గూడా మనం ఏంటి మనం మనం యోగంలో పరిణమించాల్సినటువంటి విధానంలో మనం పరిణమించం. అంటే మన ప్రోగ్రెస్ అనేటటువంటిది ఇంకా కుంటినడక సాగుతూనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే డిసిప్లిన్ అనేటువంటిది చాలా అవసరం. ఓకే. ఇప్పుడు నేను 6 గంటలకు ధ్యానం చేసుకుంటాం ఒకటే అయినప్పుడు, లేదా మనం ఇంకోటేదో ఒక కోర్స్ ఏదో చేసుకోవాలనుకున్నప్పుడు నేను రాత్రి 10కి పడుకోవాలి, రోజు 8 గంటలకు నిద్రపోవాలి అనేటువంటి దానికి ఇలా స్టిక్ ఆన్ అయి ఉంటున్నామో, అదే విధంగా యోగం విషయంలో గూడా, సాధన విషయం గూడా నేను ఇన్ని గంటలు చేసుకోవాలి అనేటువంటి ఒక హ్మ్. ఎందుకు మనలో ఆ మైండ్ ఇది ఎందుకు ఇంకా మనకు ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయానికి రాలేకపోతున్నాం. ఇది మనం ప్రతి ఒక్కళ్ళం ఎవరికి వాళ్ళం మనం రివ్యూ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఏదో కుంటి సాకులు చెప్పడం కాదు నేను చెప్పేది. నిజంగా చెప్పేది ఏంటంటే మనందరం చేస్తున్న కుంటి సాకులు చెప్తున్నాం. ఒక 2 గంటల సేపు యోగానికి కేటాయించడానికి టైం లేనంత ప్రొఫెషనల్ లైఫ్ ఉందంటే కూడా నేను నమ్మను నేను. ఎందుకంటే దానికి అడ్జస్ట్ చేసుకోలేకుండా దీనికి కాకుండా దీనికంట అంటే దీనికంట ఒకటే సింపుల్‌గా చెప్పాలంటే లైఫ్‌లో ఎప్పుడైనా కూడా మనం ఒకదాన్ని చేయలేకుండా రెండో దాని మీద మనం చేస్తున్నట్టు రెండో దాని మీద మనకు ఆసక్తి ఉన్నట్టు లెక్క. ఒక విధంగా అంటే రెండో దానికి మనం ఆహ్, ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదండి. సెకండరీ కింద చేసుకుంటున్నాం అని చెప్పి. కాబట్టి మనందరం మన యోగ సాధకులు మనం చాలా మంది ఏంటంటే మనం చెప్పేదేంటే మనం మాస్టర్ యోగం, మాస్టర్ యోగ సాధన ఇదన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇది దీని తర్వాత ఏదైనా అంటుంటాం తప్ప, కానీ చాలా చాలా సందర్భాల్లో యోగం అనేటువంటిది సెకండరీనే కాదు చెప్పేదంటే ఒక్కోసారి అంటే చివరికి లాస్ట్ ప్రిఫరెన్స్ అవుతుందది. మిగతావన్నిటి కూడా ముందు ఇస్తున్నాం. కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చాలా మందికి చెప్తున్నాను. చెప్పడం వేరు, ఆచరించడం వేరు. టైం లేదనే మాట మాత్రం అనొద్దు. చేయాలనుకున్నప్పుడు, కోర్స్ చేయాలనుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో చేయండి. లేదా ఒక గంట సేపు నిద్ర తగ్గించుకొనైనా మీరు సాధన చేయండి. కోర్స్ చేయటం అనేటువంటిది ఈ అడిషనల్ టు మనం చేసేటువంటి రోజు చేసిన ప్రేయర్స్ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ప్రేయర్ తోటి పాటు ఏదైనా ఏదో ఒకటి సంబంధం 12,000 అడ్జస్ట్‌మెంట్స్ గాని, ఇంకోటి గాని, ఇంకోటి గాని అడ్జస్ట్‌మెంట్ అంటే ఒక ప్రైమరీ కోర్సెస్ గాని చేయడం అనేటువంటిది చాలా అవసరం. దాని ప్రకారం కనీసం ఇప్పటి నుంచైనా మీరు ట్యూన్ చేసుకోండి. మీ గడియారాలు మార్చుకోండి. ముందు గడియారం మార్చుకుంటే మీరు సైకలాజికల్‌గా ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. యెస్ నేను 3 అవర్స్ చేస్తానండి. ఆ రోజు నిద్రనే మానుకొని మీరు చేయండి. అంతేగాని మేము ఆ మీటింగ్‌లున్నాయి, ఈ మీటింగ్‌లున్నాయి, అందులో ఉన్నాం, ఇందులో ఉన్నాం, బిజీగా ఉండిపోయామని చెప్పి, ఇది ఎగ్గొట్టామని చెప్పి మాత్రం అనొద్దు. అది చాలా అవసరం. ఎందుకంటే అందుకే నేను చెప్పానన్నమాట. యోగ ఇక్కడ చెప్పింది. మన అవసరాలకు తగ్గట్లు యోగ జీవనానికి రంగు, రుచి, వాసనలు మద్దుతున్నాం. అది. సర్లేండి ఒక అరగంట సేపు చేస్తే చేయమన్నారు. లేకపోతే మాస్టర్ గారు ఒక 10 సంవత్సరాలు యోగ సాధన చేస్తే చాలన్నారు. అదన్నారు, ఇదన్నారు అనేవి ఇవన్నీ ఏంటంటే మనం మనం ముసుగులేసుకుంటాం మన మీద. ఆ ముసుగులు తీసేయాల్సిన అవసరం చాలా ఉంది మనందరికి.